గత ప్రభుత్వం నిరుద్యోగ యువతను పూర్తిగా మోసం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని కౌండిన్య ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో 10 నెలల్లోనే 50,000 ఉద్యోగాల్ని భర్తీ చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తొందరలోనే అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. చేయలేరు. 10 ఏళ్లలో వాళ్ళు చేయకపోగా 10 నెలల్లో ప్రస్తుత రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క మా అందరి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు నియమించిన విషయం నేను మరోసారి మీ అందరికీ మాట్లాడుతున్నాను. మరి అదేవిధంగా 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. అదేవిధంగా రుణమాఫీపై నేను చాలా స్పష్టంగా ప్రకటన చేస్తున్నాను. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెద్ద పెద్ద రాష్ట్రాల్లో కూడా చేయని విధంగా 21 లక్షల రైతులకి 18,000 కోట్ల రుణం మాఫీ చేసింది ప్రస్తుతం ప్రభుత్వం. అవును, కొంతమందికి మిగిలిపోయిన వాళ్ళకు కూడా తప్పనిసరిగా డిసెంబర్ మాలో పూర్తి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగానే మనం గతంలో ఉన్నప్పుడు కరెంటు బిల్లు మాఫీ